స్కూటర్ చప్పుడు, నాన్న గుండె చప్పుడు. నేపథ్యం 1990వ దశకం. వరంగల్ జిల్లాలోని ఒక చిన్న మధ్యతరగతి ఇల్లు. సంతోషాల ఆదివారం. ఆ రోజుల్లో ఆదివారం అంటే కేవలం సెలవు రోజు కాదు, అదొక పండగ. రాఘవయ్య ఒక ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్గా పనిచేసేవాడు. ఆయనకున్న అతిపెద్ద ఆస్తి, గర్వం ఆయన బజాజ్ చేతక్ స్కూటర్. ప్రతి ఆదివారం ఉదయం రాఘవయ్య ఆ స్కూటర్ను బయటకు తీసి కిరోసిన్ గుడ్డుతో ప్రతి అంగుళం మెరిసేలా తుడిచేవాడు. కొడుకు రాము స్కూటర్ అద్దం తుడుస్తుంటే కూతురు వాణి సీటు తుడుస్తూ తండ్రికి సాయపడేవారు. రే రాము, ఈ స్కూటర్ మన ఇంటి మహాలక్ష్మిరా, ఇది గీత పడకుండా చూసుకోవాలి అని రాఘవయ్య గర్వంగా చెప్పేవాడు. సాయంత్రం వేళల్లో నలుగురూ ఆ ఒక్క స్కూటర్ మీద సర్దుకుని సినిమాకో పార్కుకో వెళ్లేవారు. రాము స్కూటర్ ముందు నిలబడి గాలిని ఆస్వాదిస్తుంటే రాఘవయ్య ముఖంలో ఒక తెలియని తృప్తి కనిపించేది. అప్పట్లో ఆ స్కూటర్ చప్పుడు ఆ ఇంటికి ఒక పెద్ద భరోసా. మలుపు తిరిగిన జీవితం. కాలం వేగంగా గడిచిపోయింది. 1995 వచ్చేసరికి కూతురు వాణి పెళ్లి సంబంధాలు మొదలయ్యాయి. మధ్యతరగతి తండ్రికి పెళ్లి అంటే ఒక పెద్ద యుద్ధం. ఒక మంచి సంబంధం వచ్చింది కాని వారు అడిగిన కట్నం రాఘవయ్య స్తోమతకు మించి ఉంది. అప్పుకోసం తిరిగినా ఎవ్వరూ సాయం చేయలేదు. ఒక రాత్రి రాఘవయ్య నిద్రపోకుండా చీకట్లో కూర్చుని తన స్కూటర్ వైపు దీనంగా చూశాడు. మరుసటి రోజు ఒక బ్రోకర్ను పిలిపించాడు. తన ప్రాణప్రదమైన స్కూటర్ను అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. బ్రోకర్ స్కూటర్ స్టార్ట్ చేసి తీసుకెళ్తుంటే రాము ఆ టైరును పట్టుకుని మా స్కూటర్ తీసుకెళ్లొద్దు నాన్నా అని ఏడ్చాడు. రాఘవయ్య కన్నీళ్లు ఆపుకుంటూ లోపలికి వెళ్లిపోయాడు. ఆ రోజు నుండి ఆ ఇంటి ముందు స్కూటర్ హారన్ చప్పుడు ఆగిపోయింది. రాఘవయ్య నడక మొదలైంది. అమ్మ త్యాగం, నాన్న మౌనం. 1997లో కరువొచ్చింది. రాము ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్ వెళ్లాల్సొచ్చింది. ఫీజు కట్టడానికి ఒక్క రూపాయి కూడా లేని స్థితి. అప్పుడు అమ్మ లక్ష్మి తన మెడలోని పుస్తిలతాడులోని బంగారు పూసలను, తన ఆఖరి గుర్తు అయిన ముక్కుపుడకను తీసి రాఘవయ్య చేతిలో పెట్టింది. ఇది తీసుకోండి, నా కొడుకు పట్టా పట్టుకుని వస్తే అది నాకు వజ్రం కంటే ఎక్కువ అని ఆమె అన్న మాటలు రాము గుండెల్లో బలంగా నాటుకున్నాయి. రాము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎండలో నడుస్తూ తన కోసం పైసలు పంపే నాన్నను చూసి ఎప్పటికైనా నాన్నకు ఆ స్కూటర్ మళ్లీ కొనివ్వాలి అని శపథం చేసుకున్నాడు. 2000 సంవత్సరం. రాము కష్టపడి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు. మొదటి నెల జీతం రాగానే అతను నేరుగా ఇంటికి వెళ్లలేదు. వరంగల్ వీధిల్లో గాలించి తన నాన్న అమ్మేసిన అదే నంబర్ గల AP24X1234 స్కూటర్ ఎక్కడుందో వెతికాడు. అది ఒక పాత మెకానిక్ షెడ్డులో తుప్పుపట్టి ఉండగా దాన్ని కొని మళ్లీ అదే పాత మెరుపు వచ్చేలా రిపేర్ చేయించాడు. ఒక సాయంత్రం రాఘవయ్య అలసిపోయి నడుచుకుంటూ వస్తుంటే వెనక నుండి పరిచయమున్న హారన్ చప్పుడు. పాం పాం. రాఘవయ్య ఉలిక్కిపడి చూశాడు. మెరిసిపోతున్న తన పాత స్కూటర్ మీద రాము దిగి నాన్న కాళ్లకు నమస్కరించాడు. నాన్నా, మన స్కూటర్ వచ్చేసింది, ఇక మీరు నడవాల్సిన అవసరం లేదు అని తాళాలు ఆయన చేతిలో పెట్టాడు. అంతటితో ఆగకుండా తన జేబులోంచి ఒక చిన్న బాక్స్ తీసి అమ్మకు ఇచ్చాడు. అందులో ఆమె అమ్మేసిన ముక్కుపుడక కంటే పెద్దదైన బంగారు ముక్కుపుడక ఉంది. రాఘవయ్య కొడుకు భుజం తట్టి కళ్లల్లో నీళ్లతో నువ్వు గెలిచావురా రాము అన్నాడు. ఆ తండ్రి కొడుకులు మళ్లీ అదే స్కూటర్ మీద ఇంటికి వెళ్తుంటే ఆ ఊరంతా ఆ అద్భుత దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూసింది. వస్తువులు పాతబడవచ్చు, కాని నాన్నపడ్డ కష్టం, ఆయన చూపిన ప్రేమ ఎప్పటికీ పచ్చగానే ఉంటాయి. ఈ స్టోరీ మీకు తప్పకుండా నచ్చుతుంది అని భావిస్తున్నావు. మీకు ఇలాంటి కథలు వినాలి అంటే మన SV5 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని కొత్త కథలు చేసేలా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు కూడా ఇలాంటి అనుభవాలు జరిగి ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి.